విధంగా మనకి ఉండడం జరుగుద్ది. సో మనిషి తలుచుకుంటే మనం ఏ కష్టం నుంచైనా సరే మనం బయటపడవచ్చు. కాకపోతే మనం తప్పులు చేయకుండా మంచిగా ఉంటూ మంచి మార్గంలో వెళుతూ ప్రతి ఒక్కళ్ళకి మన ఆలోచన సరళి కూడా మనం ముందు బాగు చేసుకుంటే మనకు ఎదురయ్యే పరిస్థితులు కూడా అన్నీ మంచిగానే ఉంటాయి. ఇప్పుడు కోపంతో వెళ్ళిపోయి చిరుబుర్లు ఆడుతూ ఉంటే వాడు కూడా ప్రతి ఒక్కడు చిరుబుర్లు ఆడుతూ కనిపెడతాడు. ఆ డే అంతా అడిగి స్పాయిల్ అయిపోద్ది. అవునా కదా? అన్నీ నెగిటివ్లో జరుగుతూ ఉంటాయి. వాడికి ఏ పని చేసినా అవ్వదు. అన్నీ మొత్తం చిందరవందర అయిపోతూ ఉంటాయి. అదే ఒక మంచితనంతో ఒక మంచి నవ్వుమోకంతో అందరితో మంచిగా మాట్లాడి మంచిగా చేసుకుంటూ ఉంటే వాడికి ఏ పని అయినా సరే సక్సెస్ఫుల్ అవుతూ ఉంటుంది. అతను ఏ పని అయినా సరే సక్సెస్ఫుల్ చేయగలుగుతాడు. కాబట్టి ఒక ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇలాంటివి ప్రదర్శించేవాడు ఎదుటి వాళ్ళు తెలుసుకోలేరా? తెలుసుకుంటారు. ఎందుకు తెలియదు? ఇప్పుడు ఎదుటి వాళ్ళ సంస్కారం బట్టి మనం ఎదుటి వాళ్ళని మాట్లాడే మాటలు బట్టి అతని ప్రవర్తన బట్టి అతను ఎవరు అన్నది మనం చెప్పేవచ్చు, ఈజీగా